నా వయసు 76 సంవత్సరాలండి. నాకు ఓటు హక్కు వచ్చి 55 సంవత్సరాలు దాటి ఎన్నో ఎలక్షన్ చూశాను నేను. కానీ చంద్రబాబు నాయుడు గారు 1995లో రామారావుకి ఎన్నుపోటు పొడిచాడు. ఎన్నుపోటు పొడిచిన తర్వాత 99లో నెగ్గనేమో అని అనుకుని ఏం చేశారంటే ప్రజల్ని ఒక మేనిఫెస్టోలోని పట్టణాల్లో నివసించే ప్రజలకు 15 లక్షల గ్యాస్ కనెక్షన్లు, పల్లెటూరులో నివసించే ప్రజలకి 10 లక్షల గ్యాస్ కనెక్షన్లు, 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఫ్రీ అన్నారండి. అప్పట్లో గ్యాస్ కనెక్షన్లు దొరికే కాదు, బ్లాక్లో 7,000 8,000 ఉండేయండి. నమ్మేసి 99లో ఓటు వేశారు, నెగ్గించారు. 2004లోని మళ్ళీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వకపోవడం వల్ల 1000 కూడా ఇవ్వలేదండి. ప్రజలు ఏం చేశారంటే మళ్ళీ అతనికి వ్యతిరేకంగా ఓటేశారు. రాజశేఖర రెడ్డి 2004 2009లో ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళీ 2014 వచ్చేటప్పటికి మళ్ళీ మేనిఫెస్టో తయారు చేశారు. 2014 రైతు రుణాలు మాఫీ అన్నాడు, డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు. సరే అని చెప్పి అలా రైతులు మహిళలు కూడా మోసపోయారు. 2014లో అయ్యాడు. కానీ డ్వాక్రా రుణాలు రద్దు చేయలేదు, రైతు రుణాలు మాఫీ చేయలేదు. మళ్ళీ 19లోని జగన్ గారికి నమ్మి జగన్ గారు ఓట్లేశారు. మళ్ళీ 2024 ఎలక్షన్ వచ్చింది. మళ్ళీ ఏం చేయాలని చెప్పి మళ్ళీ కొత్త ప్లాన్ ఇచ్చారు. కొత్త ప్లాన్ చేసి జగన్ గారు ఇచ్చే పథకాలతో పాటు సూపర్ 6 అని 6 పథకాలని నేను మీకు అందిస్తున్నాను. అందులో అమ్మ